జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పఠాన్కోట్ మిలిటరీ క్యాంప్ పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అనేది మన దేశ రక్షణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేనటువంటి ఒక పెద్ద బ్యాడ్ ఇన్సిడెంట్. 2016 జనవరి 2వ తేదీన పంజాబ్లోని ఈ పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన టెర్రరిస్టులు అటాక్ చేసినారు. ఎప్పుడు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉండేటటువంటి ఇంత పెద్ద మెయిన్ క్యాంప్ పైన దాడి జరగడం అనేది దేశం మొత్తాన్ని కూడా షాక్ గురిచేసింది. జనవరి 1వ తేదీ రాత్రే ఉగ్రవాదులు బోర్డర్ దాటి దొంగతనంగా మన దేశంలోకి చొరబడినారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్కు చెందినటువంటి జైషే మహమ్మద్ అనేటటువంటి ఉగ్రవాద గ్రూపుకు సంబంధించినటువంటి ఉగ్రవాదులని అధికారులు అయితే కనిపెట్టినారు. ఇకపోతే జనవరి 2వ తేదీ తెల్లవారుజామున కాల్పులు అనేటివి మొదలైనాయి. మన భారత సైన్యం అలాగే గరుడ్ కమాండోలు అలాగే ఎన్ఎస్జి కమాండోలు రంగంలోకి దిగి ఆ ఉగ్రవాదులతో ఫైట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడికక్కడే చంపేశారు. దాదాపుగా 65 గంటల పాటు నాన్ స్టాప్ గా జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో మొత్తం 6 ఉగ్రవాదులను మన సెక్యూరిటీ వాళ్ళు ఖతం చేసేశారు. కానీ ఈ గన్ ఫైట్ లో మన దేశానికి చెందినటువంటి 7 హీరోలు లాంటి భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినారు. హీరోలు లాంటి కాదు, వాళ్లే నిజమైన హీరోలు. అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమానాలను హెలికాప్టర్లను పేల్చివేయడమే ఆ ఉగ్రవాదుల యొక్క మెయిన్ ప్లాన్. కానీ మన సైన్యం అలర్ట్ గా ఉండడం వల్ల పెద్ద నష్టం అనేది జరగకుండా తప్పించుకోగలిగినాం. అయితే భారత్ లోకి వచ్చినటువంటి ఈ టెర్రరిస్టులు అంతా కూడా బోర్డర్ దాటిన వెంటనే పఠాన్కోట్ జమ్మూ నేషనల్ హైవే రోడ్ అయితే ఎక్కినారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ పఠాన్కోట్ జమ్మూ ఈ నేషనల్ హైవే రోడ్డు ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైపోతుంది. ఈ పఠాన్కోట్ జమ్మూ నేషనల్ హైవే రోడ్ అనేది మన దేశ మిలిటరీకి చాలా ముఖ్యమైనటువంటి రూటు. పంజాబ్ కు జమ్మూ కాశ్మీర్ కు మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క మెయిన్ కనెక్టింగ్ రోడ్ ఇది. మన సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలు, తిండి అలాగే సామాగ్రిని బోర్డర్ ఏరియాలకు పంపించాలన్నా ఈ రోడ్డు ద్వారానే పంపించాలా. ఈ రోడ్డు పొడవునా కూడా పఠాన్కోట్ అలాగే జమ్మూలలో ఆర్మీకి చెందినటువంటి పెద్ద కంటోన్మెంట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పఠాన్కోట్ నుంచి జమ్మూ వరకు ఈ రోడ్డు దూరం దాదాపు 108 కిలోమీటర్లు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ లో సైనికులను మార్చినప్పుడు లేదా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ మిలిటరీ బండ్లు కాన్వాయ్లు అన్నీ కూడా ఈ హైవే రోడ్డు మీదుగానే పోతా ఉంటాయి. పఠాన్కోట్ దాడి జరిగిన తర్వాత ఈ పఠాన్కోట్ జమ్మూ నేషనల్ హైవే పైన భద్రతను బాగా పెంచేశారు. పంజాబ్ జమ్మూ బోర్డర్ల దగ్గర ఎంతో గట్టి సెక్యూరిటీ చెక్ పోస్టులు అయితే పెట్టినారు. ఈ లఖన్పూర్ చెక్ పోస్టు, మాధోపూర్ చెక్ పోస్టు, సుజన్పూర్ వంతెన చెక్ పోస్టులు అలాగే కతువా చెక్ పోస్టు, సాంబా చెక్ పోస్టులు అన్ని కూడా ఈ రూట్ లోనే ఉన్నాయి. చూడండి ఎంత ముఖ్యమైన రూట్ ఇది. అంటే ఈసారి ఉగ్రవాదులు గనక ఈ హైవే రోడ్డు మీదకి వస్తే చాలా ఈజీగా దొరికిపోతారన్నమాట. ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ మాత్రం కుక్కతోక వంకరాన్నట్టు తన బుద్ధి మాత్రం మార్చుకోవాలా. మరోసారి ఎలాగైనా సరే ఈ పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన అటాక్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయింది. దీనికోసం పఠాన్కోట్కు వెళ్ళేటటువంటి మన సైనికుల బండ్లు ఎప్పుడు వెళ్తున్నాయి, వాళ్ళ కాన్వాయ్లు ఎటువైపు వెళ్తున్నాయి, సైనికులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనే విషయాలను ముందుగానే దొంగతనంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్లాన్ వేసింది. అంతే, ఇక ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI సీన్లకైతే వచ్చింది. పంజాబ్ లోని ఖలిస్తాన్ సపోర్టర్ల సాయంతో కొంతమంది ఖలిస్తాన్ తీవ్రవాదులను వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బల్జీత్ సింగ్, విక్రమ్జిత్ సింగ్, బల్వీందర్ సింగ్, తరణ్ప్రీత్ సింగ్. వీళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి ISI తన ప్లాన్ అయితే స్టార్ట్ చేసింది. ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల్లో పఠాన్కోట్ జిల్లా చెక్దరివాల్ ఊరిలో ఉండేటటువంటి బల్జీత్ సింగ్ ను ముందుగా వాడుకున్నారు. వాడితో ఈ పఠాన్కోట్ జమ్మూ నేషనల్ హైవే పైన ఉన్నటువంటి ఒక దుకాణం దగ్గర ఇంటర్నెట్ తో నడిచేటటువంటి CCTV కెమెరాలను రహస్యంగా పెట్టించినారు. ఈ కెమెరాల ద్వారా ఈ హైవే రోడ్డు మీద వెళ్ళేటటువంటి మన భారత సైన్యం పారామిలిటరీ బలగాల కదలికలను పాకిస్తాన్ ISI ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో వాచ్ చేయడం మొదలుపెట్టింది. ఈ కెమెరా నుంచి వచ్చేటటువంటి లైవ్ వీడియోలను పాకిస్తాన్ లోని వాళ్ళ బాసులకు, వేరే దేశాల్లో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులకు ఈ బల్జిత్ సింగ్ గాడు నెట్ ద్వారా పంపిస్తా ఉన్నాడు. కానీ పంజాబ్ పోలీసులు అలాగే
మన సెంట్రల్ ఫోర్సెస్ సాయంతో ఈ సీక్రెట్ కెమెరాల గుట్టునైతే రట్టు చేసి పారేశారు. ఈ నేషనల్ హైవే పైన సీసీటీవీ కెమెరాలను పెట్టి మిలిటరీ వెళ్ళేటటువంటి లైవ్ వీడియోలను పాకిస్తాన్ కు పంపించినందుకు గాను ఈ బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టుగాడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దుబాయ్ లో ఉన్నటువంటి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి వీడికి ఫోన్లలో ఆర్డర్స్ వచ్చేటి అని, ఈ ద్రోహం చేసినందుకు గాను వాడు పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని మొదటి విచారణలో అయితే తేలింది. ఇకపోతే ఈ నిందితుడు ఈ సంవత్సరం జనవరిలోనే హైవే పైన ఈ బ్రిడ్జిల మధ్య ఉన్నటువంటి ఒక షాప్ దగ్గర ఆ కెమెరాలను ఫిక్స్ చేసినట్లు పోలీస్ దగ్గర ఒప్పేసుకున్నాడు. ఈ పఠాన్కోట్ జమ్మూ రూట్ అనేది మిలిటరీకి చాలా ముఖ్యం కాబట్టి మన సైన్యం బళ్లను ట్రాక్ చేయడానికి ఈ పాక్ గూఢాచారులు ఈ కొత్త హైటెక్ పద్ధతిని అయితే వాడినట్లు అర్థమవుతుంది. ఇక ఈ నిందితుడి దగ్గర ఉన్నటువంటి ఆ సీసీటీవీ కెమెరాను పోలీసులు స్వాధీనం అయితే చేసుకున్నారు. వీడితో పాటు వీడికి లింక్ ఉన్నటువంటి మరో 3 వ్యక్తులపైన కూడా కేసులు అయితే పెట్టారు. దేశ భద్రతకు ముప్పు తెచ్చేటటువంటి ఇలాంటి హైటెక్ గూఢాచార్య నెట్వర్క్లను పట్టుకోవడం పైన అధికారులు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టినారు. అంతేకాకుండా పంజాబ్ లోని ఈ పఠాన్కోట్ స్పైయింగ్ కేసులో పోలీసులు అలాగే మన సెక్యూరిటీ సంస్థలు చాలా గట్టి యాక్షన్స్ అయితే తీసుకుంటున్నాయి. ఈ కేసు కేవలం ఒక్కడికి సంబంధించింది మాత్రమే కాదు అని, దీని వెనక ఒక పెద్ద గూఢాచారి గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అయితే కనిపెట్టినారు. ప్రధాన నిందితుడు ఈ బల్జీత్ సింగ్ తో పాటు మిగతా 3 అయినటువంటి విక్రమ్జీత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణప్రీత్ సింగ్ల పైన భారతీయ న్యాయ సంహిత అలాగే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ లాంటి కఠినమైనటువంటి చట్టాల కింద ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశారు. ప్రస్తుతం పారిపోయి తప్పించుకు తిరుగుతున్నటువంటి మిగతా 3 నిందితుల కోసం ఈ పఠాన్కోట్ పోలీసులు వెతకడం అనేది చాలా స్పీడప్ చేశారు. వీళ్ళలో ఒకడు లోకల్ గా ఉండి హెల్ప్ చేస్తా ఉంటే మరో 2 ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ పని చేస్తా ఉన్నట్టు గుర్తించినారు. వీళ్లను పట్టుకోవడానికి ఇంటర్పోల్ పోలీసుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. ఇక వాళ్ళ దగ్గర దొరికినటువంటి సీసీటీవీ కెమెరాలు, వైఫై రూటర్లు అలాగే మొబైల్ ఫోన్లను టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. ఇక ఈ నిందితుడు ఎవరెవరితో మాట్లాడినాడు, వీడియోల డేటాను ఏ సర్వర్లకు పంపించాడో అనే యాంగిల్లో లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ పఠాన్కోట్ జమ్మూ హైవే రోడ్డు ఆర్మీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి దొంగ కెమెరాలు ఇంకా ఎక్కడైనా పెట్టారేమో అని చెప్పేసి పోలీసులు కంటిన్యూగా తనిఖీలు అయితే చేస్తానే ఉన్నారు. మొత్తానికి చూస్తే మాత్రం ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులను పోలీసులు ఉతికి ఆరేస్తా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అది విషయం. అయినా కూడా నేను ఒక మాట చెప్తా. ఒక సిక్కు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ముడ్డి నాకడానికి ఈ లఫుట్ ముండా కొడకలకు ఒక్కరైనా కూడా సిగ్గుండాల. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. 1947లో మన దేశ విభజన జరిగినటువంటి సమయంలో ప్రస్తుత పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ అలాగే సింధు ప్రాంతాల్లో ఉన్నటువంటి మన హిందువులు అలాగే సిక్కుల పైన జిహాదీ మూకలు దారుణమైనటువంటి దాడులకు అయితే తెగబడినాయి. శతాబ్దాలుగా అక్కడే బతికినటువంటి మన వాళ్ళ ఇళ్లను తగలబెట్టి మన వాళ్ళను ఓచకోత కోసినారు. ఆడవాళ్ళు తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి పిల్లలతో సహా బావుల్లో దూకి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. చూడండి, అక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి ఎంతో మంది హిందువులు, సిక్కులు తమ ప్రాణాలు అరిచేత పెట్టుకొని మన భారతదేశంలోని పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు శరణార్థులుగా వచ్చారు. ఇక్కడికి వచ్చినాక అప్పటి కాంగ్రెస్ అసమర్థ పాలనలో రిఫ్యూజీ క్యాంపుల్లో టెంట్ల కింద తిండి లేక నీరు లేక వీళ్ళంతా కూడా నరకం చూసినారు. కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాను కూడా పోలా ఈ కాంగ్రెస్ పార్టీకి. అయినా కూడా ఈ ఖలిస్తాన్ బేవర్స్ ముండా కొడుకులంతా కూడా ఇవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతుంది కదా. చరిత్రను మర్చిపోయేటటువంటి ఏకైక జాతి ఏదైనా ఉన్నదంటే మన హిందూ జాతి. అది మాత్రం 100% పచ్చినిజం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.